లేదంటే మన మ్యాడీని ఆ బుల్లిరాజు కిడ్నాప్ చేసి బంధించినందుకు అభినందించాలా? ఏదో ఒక విధంగా మ్యాడీ తెలివితేటలు ఉపయోగించి ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకొని బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళ చేతుల్లో ఏమైపోయేవాడో ఆలోచిస్తుంటేనే భయమేస్తుంది. నిన్నటి నుంచి ఇంట్లో ఎవ్వరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. వీటన్నిటికీ కారణమైన ఈ మహాతల్లిని ఎలా అభినందించాలి? ఆ బుల్రాజు చేతిలో మ్యాడీ ప్రాణం పోయుంటే కూడా మీరిలాగే మాట్లాడుండేవారా? చాలాపో. శ్రీలక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా ఊరుకోను. ఒక భార్యగా ఏ ఆడపిల్లైనా భర్త గురించి ఏం చేయగలదో శ్రీలక్ష్మి అంతకన్నా ఎక్కువే చేసింది. శ్రీకృష్ణుణ్ణి కాపాడుకోవడానికి తన అహంకారాన్ని పక్కన పెట్టిన సత్యభామ కన్నా, యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాల్ని కాపాడుకున్న సతీ సావిత్రి కన్నా ఈ శ్రీలక్ష్మి తక్కువేం కాదు. తన భర్తని కాపాడుకోవడానికి తన జీవితాన్ని పణంగా పెట్టింది. తను చేయని తప్పుకి పోలీస్ స్టేషన్ గడప తొక్కింది, కోర్టు మెట్లెక్కింది. బంధం అనే పదానికి ప్రాణం పోసింది, భార్య అనే పదానికి గౌరవం పెంచింది. అలాంటి శ్రీలక్ష్మిని తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదు. అమ్మా శ్రీలక్ష్మి, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే చెప్పాలనిపిస్తుంది. నువ్వు మా మధుసూదన్కి అదృష్టమమ్మా. నువ్వు మా కుటుంబానికి దొరికిన ఒక వరం. అది వరం కాదు, మా ఇంటిని పట్టి పీడిస్తున్న శాపం, మా మ్యాడీని అంటి పెట్టుకున్న దురదృష్టం. మధుసూదన్, ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. భిక్షగాడి వేషంలో వచ్చి సీతమ్మ వారిని ఎత్తుకెళ్లిన రావణాసురుణ్ణి అంతమొందించి సీతమ్మ వారిని కాపాడుకున్న శ్రీరాముడిలాగా గంగిరెద్దు వాళ్ల వేషంలో వచ్చి శ్రీలక్ష్మిని ఎత్తుకెళ్లాలనుకున్న ఆ బుల్లిరాజుని వాడి అనుచరుల్ని న్యాయదేవత ముందు నించోబెట్టి నీ శ్రీలక్ష్మిని నువ్వు కాపాడుకున్నావు. భర్త కష్టాన్ని తన కష్టంగా భావించే భార్య, భార్య కష్టాన్ని తన కష్టంగా భావించే భర్త. మీ ఇద్దరినీ చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తున్నారు. శభాష్ మధుసూదన్, నేనన్నట్టే నీ భార్యతో నీ ఇంట్లో అడుగుపెట్టా. ఏమండి, పిల్లలు ఎప్పుడు తిన్నారో ఏంటో. అత్తయ్యగారు, శ్రీలక్ష్మికి మ్యాడీకి ఇష్టమైన వంటకాలన్నీ అక్క ఆల్రెడీ చేసేసింది. నా ఇట్టాలి గురించి ఆలోచించడం మొదలు పెట్టినారంటే నన్ను కోడలుగా అంగీకరించినట్టే. శ్రీలక్ష్మి, మీరెళ్ళి స్నానం చేసిరండి, బోంచెద్దురుగాని. అట్టగే అత్తయ్య గారు. మధుబాబు రండి. అయినా ఈ మ్యాడీకి ఏమైంది?
అది చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే బెల్లం వెనక పడ్డ చీమలాగా అలా వెళ్ళిపోయాడేంటి? కొంప తీసి వాడు కూడా కరిగిపోతున్నాడా ఏంటి? అక్క రా, ఏమండి మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. రా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. పదండి. ఇప్పటి వరకు అమ్మా నాన్న మాత్రమే ఆ శ్రీలక్ష్మిని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా హైమావతి వదిన కూడా కరిగిపోతున్నట్టుంది. ఇదిలా జరుగుతూ పోతే ఫ్యామిలీ మొత్తం దానికి దాసోహం అంటారు. అలా జరగడానికి వీల్లేదు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మధుబాబు. మొదటిసారి ఈ ఇంట్లో అందరూ నన్ను మెచ్చుకున్నారు. ఈరోజు మీరు కూడా నా విషయంలో సినిమాల్లో చూపించినట్టు కరెక్ట్ టైంకి హీరోలాగా భలేగొచ్చారు. ఆఖరి క్షణంలో వచ్చి నాకు శిక్ష పడకుండా కాపాడి హీరో అయిపోయారు మధుబాబు. థ్యాంక్ యూ సో మచ్ మధుబాబు. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? అవునులే, మట్టి బుర్ర కదా, అంత ఈజీగా అర్థం కాదు. కింద తాతయ్య చెప్పిన మాటలు విని ఓ పొంగిపోవద్దు. తాతయ్య చెప్పినట్టు నువ్వు సత్యభామవి కాదు, సతీ సావిత్రివి అంతకంటే కాదు. నిన్ను పొగడ్డానికి ఇంకెవ్వరూ దొరకరన్నట్టు సత్యభామ సావిత్రులతో పోల్చారు, కానీ నీకంత సీన్ లేదు. అయినా వాళ్ళతో నీకు పోలికేంటి? వాళ్ళు దేవతలు, నువ్వు దెయ్యానివి. తాతయ్య చెప్పినట్టు నువ్వు నా అదృష్టం కాదు, నా నెత్తిని కూర్చున్న శనివి. ఇంట్లో వాళ్ళు నీ మీద చూపిస్తున్న ప్రేమ నిజంగా నీ మీద చూపిస్తున్నది కాదు. నేను చేసిన తప్పుని నీ మీద వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు చూపిస్తున్న ప్రేమ. అండ్ వన్ మోర్ థింగ్, నీకు నా మీదున్న ప్రేమతోనే ఇదంతా చేసుంటావని మా తాతయ్య వాళ్ళు నమ్ముతున్నారు. కానీ నిజానికి అది నిజం కాదు. ఏంటి? నాకు మీ మీద ఉన్న ప్రేమ నిజం కాదా? మీకోసం నానలా చేయడం నిజం కాదా? ఏది నిజం కాదు. నిజమేంటో నేను చెప్తాను, విను.